మంచిర్యాల లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఎన్నికల్లో ఘర్షణ జరిగింది. ఓటింగ్ కు ముందే రెండు వర్గాల మధ్య జరిగిన గొడవ ఉద్రిక్తతలకు దారితీసింది. గత పాలకవర్గ సభ్యులు అసోసియేషన్ కు సంబంధించిన ఆర్థిక లావాదేవీల విషయంలో తప్పిదాలు చేశారని ఆరోపణలున్నాయి. ఈ విషయంపై చర్చ జరిగిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. అయితే మరో వర్గం ఎన్నికలు నిర్వహించేందుకు సమాయత్తమైంది. దీంతో ఇరు వర్గాల మధ్య గొడవ జరగడంతో పోలీసులు జోక్యం చేసుకుని లారీ అసోసియేషన్ ఎన్నికను వాయిదా వేశారు. మీ ఎలక్షన్ కమిటీ ఎంతమంది ఉన్నారో ఆ 7 మీరు అందులో ఉండి మీరు నడిపియండి 2 రోజులు అని చెప్పన్న వాళ్ళు మేము వచ్చిన ఆఫీస్కి వచ్చిన తర్వాత ఇక్కడ మేము ఎలక్షన్ కమిటీ మేము మాట్లాడుకుంటా ఉంటే ఇంకో ఆయన 2-3 వ్యతిరేకంగా ఉన్నారు మా ఎలక్షన్ కమిటీలో. వాళ్ళు వచ్చి మీరు ఎట్లా ఉంటారు మేము కూడా ఉంటామని లొల్లి చేస్తే ఓకే మీరైనా ఉండండి అని చెప్పానంటే వాళ్ళ యూసుఫ్ అనేట ఆయన అస్లాము తర్వాత ఇంకో యూసుఫ్ ఆంధ్ర రఫీక్ ముజాహిద్ వీళ్ళు ఏం చేశారు, ఎలక్షన్లో నువ్వెవరిని పెట్టడానికి మేము ఉన్నాం కదా అని అంటే నాకు సార్ చెప్పిండు. సార్ చెప్పిన దాని ప్రకారం నడుస్తున్నాం, మీరు ఏదైనా ఉంటే సార్ దగ్గర పోయి మాట్లాడండి అని అంటే నువ్వెవరిని మాకు చెప్పడానికి అంటే అరే మీరెవరు నాకు చెప్పడానికి, నేను ఎలక్షన్ కమిటీ అందుకని నేను మీకు చెప్తున్నా అంటే నువ్వు బయటకు రారా అని చెప్పి నన్ను కొట్టడం కూడా జరిగింది, కొట్టుకునడం కూడా జరిగింది. ఓనర్లను తప్పుతో పట్టిపిచ్చి తినిపించుకుంటా తాగిపించుకుంటా మా మీద గొడవ చేస్తుండ్రు. ఏమన్నా అంటే మాకు ఆఫీసు నుంచి కొట్టి ఎలగొడుతుండ్రు. మిన్నిస్ బుక్ ప్రకారంగా నడవాలి. పనిష్మెంట్ పడ్డోళ్ళు ఎలక్షన్ల పోటీ చేయరాదు, అప్పున్నోళ్ళు ఎలక్షన్ల పోటీ చేయరాదు. ఈ మిన్నిస్ బుక్ ప్రకారంగా నడిచి ఎలక్షన్లు జరుపుకోవాలని మా డిమాండ్.